నమస్తే అండి గోసుకుమరి. హరిహర వీరమలు సినిమాని ఆపడానికి నలుగురు ట్రై చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కనపడింది. ఇంకా డెప్త్ గా వెళ్ళి చూస్తే, రే ఎవర్రా మీరు? ఆ నలుగురు, నా డాష్ గాళ్ళు, నేను చెప్పలేను కానీ ఉన్న విషయాలు చెప్తున్నాను. ఆ డాష్ గాళ్ళు శవాల మీద పేలారేపు తిరిగినటువంటి బజారు బతుకులు వాళ్ళవి, నికృష్టమైనటువంటి జన్మలయ్యి. వాళ్ళు ఒక మనుషులు కాదు నిజంగా. మరి ఈ సినిమా ఇండస్ట్రీ నాశనం చేస్తుంది వాళ్ళే. వాళ్ళు నిజంగా ఎక్కడ కుక్కకి ఇంగిలి విస్తరాకు దొరికితే ఆ కుక్కను కూడా కొట్టి ఆ ఇంగిలాకి నాకేటువంటి టైప్ వీళ్ళు అనేటువంటి విధంగా. అమ్మో, ఇక చెప్పేది కాదు. ఇంకా నేను చెప్పింది నార్మల్ భాష. ఇక అది స్థాయి దాటి విపరీతంగా వెళ్ళిపోయింది. ఇంత ఉధృతంగా సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకు జరుగుతుంది? హరిహర వీరమలో నిజంగా ఆపేటువంటి ధైర్యం ఎవడన్నా చేయగలటా అని అంటే, జూన్ 12 తారీఖు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందో చూడండి. సినిమా అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కానీ ఒకటైతే క్లారిటీ, పవన్ కళ్యాణ్ గారు మనసు కానీ ప్రతి ఒకటే ఎలాగ చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీని ఆడేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ మీద బ్రతుకుతూ మామూలుగా సినిమా తీసే దమ్ము ఉండదు. మళ్ళీ సినిమా తీస్తే డబ్బులు ఎక్కడ పోతాయని. సినిమా ఇండస్ట్రీ మీద మాత్రం ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇప్పుడు థియేటర్లు లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకొని దాని మీద విపరీతంగా డబ్బులు సంపాదించుకోవడం. ఎవరైనా కష్టపడి ఒక సినిమా తీసుకొని వచ్చారనుకోండి, ఎవరైనా 2 కోట్లు 3 కోట్లు ₹1 కోటి పెట్టి చిన్న సినిమాని తీసుకొచ్చారు అనుకోండి, ఆ సినిమా బాగుంది అనుకోండి, ఇంకో కోటి ఎక్స్ట్రా ఇస్తే నాకు ఇచ్చేయని చెప్పేసి దాన్ని రిలీజ్ చేసుకుని దాని మీద ఒక 10 కోట్లు 20 కోట్లు బిజినెస్ చేసుకునేటువంటి నీచ్ కమింగ్ డాష్ గాలు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను నేను. అంతకంటే సినిమా ఇండస్ట్రీలో పనికి మాలని ఎదలు ఇంకోలేరు. పచ్చి పనికి మాలని ఎదలు ఉన్నారు కొంతమంది నార్మల్ గా కలమ్మ తల్లిని బతుక్కొని కలమ్మ తల్లిని అంటే తలుచుకుంటూ బతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కలమ్మ తల్లికి తిలకాలుగా మారుతున్నటువంటి వాళ్ళు, కలమ్మ తల్లికి కీర్తి కిరీటాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి కలమ్మ తల్లికి చెప్పులు దుర్చేటువంటి బ్యాచ్లు కూడా అంటే కలమ్మ తల్లి చెప్పులు కూడా కొట్టేసే బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి బ్యాచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా ఆపడానికి ట్రై చేస్తుంది అనేటువంటి విధంగా. అని నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా దమ్ముందరా మీకు అనేటువంటి విధంగా చాలా మంది అంటున్నారు. తెలుసా, అంత సీన్ ఉందారా మీకని? ఎందుకనంటే ఖచ్చితంగా జూన్ 12 తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కానీ ఒకటైతే క్లారిటీ, అసలు వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఆపాలని ట్రై చేస్తున్నారు, సినిమాని ఆపాలని ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే, దానికి ఒక ఏదో డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళందరికీ ఏదో డబ్బులు ఇంకా కావాలంట. ఇప్పుడు దాకా రెంట్ తీసుకుంటున్నారు, సినిమా హాల్కి సంబంధించి రెంట్ తీసుకుంటున్నారు, అంటే అద్దె తీసుకుంటున్నారు. మామూలుగా ఇక మీద ఏంటంటే వాళ్ళకి షేర్ కావాలంట, థియేటర్ల వాళ్ళకి షేర్ కావాలంట. థియేటర్లను ఎవరి చేతిలో ఉన్నాయి? దిల్ రాజు, అరవింద్, సురేష్, మొత్తం 4 టోటల్ గా. ఈ 4కి సంబంధించినటువంటి సినిమా హాల్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వందల థియేటర్స్ ని కొన్ని సంవత్సరాల పాటు లీజుకి తీసేసుకున్నారు. దాంతో ఇండస్ట్రీని ఆడిస్తున్నారు. వీళ్ళు సినిమా రిలీజ్ అవ్వాలంటే వీళ్ళతోనే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళకి ఈ డబ్బులు సరిపోవంట, ఇంతకాలం సంపాదించిన డబ్బులు సరిపోవంట. మామూలుగా ఇక్కడ షేర్లు కావాలంటే వీళ్ళకి. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి డిమాండ్ ఇప్పుడు వినపడుతుంది, సోషల్ మీడియాలో వినపడుతుంది. ఇది నిజమా కాదని తెలియాలి. కానీ ఒకటైతే క్లారిటీ, ఈ ప్రాసెస్ మార్చాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే నిజంగా బజార్ బతుకులైపోతే గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది అన్యాయమైనటువంటి విషయం, ఖచ్చితంగా అన్యాయమైనటువంటి విషయం. దీంట్లో అసలు థియేటర్ల వాళ్ళకి షేర్ ఇస్తే సరిపోతుంది కదా. వీళ్ళకి ఇవ్వాల్సిన పని ఏంది అసలు? ఇప్పుడు ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్ యజమాని ఉన్నాడు. చిన్న సినిమాలకు సంబంధించి చిన్న షేర్ ఇస్తారు. వచ్చేదాన్ని బట్టి డబ్బులు ఏ విధంగా అయితే పర్సంటేజ్ వస్తుందో దాన్ని బట్టి, అంటే లాభాలు వస్తే మంచి షేర్ ఇస్తారు, లాభాలు సరిగ్గా రాకపోతే చిన్న షేర్ ఇస్తాడు. అతను ఆ సినిమా ఉంచినంతకాలం ఉంచుతాడు, లేకపోతే తీసి ఇంక వేరే సినిమా వేసుకుంటాడు. అంతే, సింపుల్. అప్పుడు థియేటర్ అనేటువంటి వ్యక్తి నష్టపోవాల్సిన అవసరం లేదు, డబ్బులు వచ్చే టైంలో వస్తాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే కదా. అన్ని సినిమాలకు డబ్బులు రావు కదా, అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా. అలాగే థియేటర్ల వ్యక్తులు కూడా మంచి పెద్ద సినిమాలకి అయితే ఎక్కువ షేరు, కొంచెం చిన్న సినిమా మిడిల్ గా ఉండేటువంటి సినిమాలు అయితే అంతే షేరు. చిన్న సినిమాలు అయితే అట్లాగే చిన్న సినిమాలు బతుకుతాయి, మధ్య రకమైన సినిమాలు బతుకుతాయి, పెద్ద సినిమాలు బతుకుతాయి. సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. ఇలా వేరే వ్యక్తుల చేతుల్లో పెట్టేసి వాళ్ళు చెప్పినట్టు రాసిన అవసరం ఏముంది అసలు? పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే భారీ మూల్యం తప్పదు. అసలు ఎందుకు పెట్టుకున్నాం ఇతను తోట అని చెప్పేసి పెద్ద రాజకీయ నాయకులు అల్లాడిపోయారు. వీళ్ళంత బచ్చాగాలనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన ఏదన్నా కానీ మిగతా పక్కన పెట్టి మనసు కానీ పెడితే చాలా విషయం జరుగుతుంది రా భాయ్. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. లేకపోతే మేము ఇదేలో వెళ్తామంటే ఎవరి కర్మ.